మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చలో నడువురిగా ఏ మాత్రం లేట్ చేయకుండా జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. డాక్టర్ కావడం ఎలా? ఇంకెలా? ఏండ్ల తరబడి ఎంబీబీఎస్ చదవాలి, ప్రాక్టీస్ చేయాలి, ఫాస్ట్ కావాలి, అప్పుడైతేనే డాక్టర్ అవుతారు, అంతే కదా? కానీ కాదు, మంచిగిట్లా తెల్ల కోటు మెడలో ఒక సెటస్కోప్ పెట్టుకొని ఒక అర్ర కిరాయికి తీసుకొని కూసుంటే ఎవరైనా సరే డాక్టర్లు అయిపోవచ్చు. ఇష్టం వచ్చిన తీరులో మందులు ఇవ్వచ్చు, అవసరమైతే ఆపరేషన్లు కూడా చేయొచ్చు. అగో నల్గొండ జిల్లాలో ఇదే అబ్రకదబ్ర కథ నడుస్తుంది. పోదాం పాండ్రి, మీకు కరెంట్ షాక్ కొట్టినట్టు కాకుంటే నన్ను అడుగుండ్రి, చూడుండ్రి ఏమైందో. మన నల్గొండ జిల్లాల దవాఖాన్ల కథ చూస్తున్నారోల్లా, చూడురిగా. ఇగో ఈడ కనబడుతున్నాయి కదా, ఇవన్నీ ఒరిజినల్ దవాఖాన్లు అని అనుకునేరా? ఇంత కాదు కాదు, అన్ని డూప్లికేట్ దవాఖాన్లేనట. ఇంట్లో పనిచేసేటోళ్ళు శంకర్ దాదా ఎంబీబీఎస్ లేనటనుల్లో. మెడికల్ ఆఫీసర్లు దవాఖాన్ల కథ ఏంది అని చెక్కింగులు చేస్తే ఇగో ఇట్లా డూప్లికేట్ వాళ్ళు బయటపడ్డారు. ఇక ఇప్పటికైతే 14 మంది డూప్లికేట్ డాక్టర్లు వెళ్ళిర్రు. ఇక ఇటు సూర్యాపేట జిల్లాలనైతే పర్మిషన్లు లేకుండానే స్కానింగ్ సెంటర్లు, హాస్పిటల్లు నడుపుతున్నారు. కొన్ని స్కానింగ్ సెంటర్లల్లా కాన్పుతోనున్నోళ్లకు కడుపులో ఉన్నది మగపిల్లగాడా ఆడబిడ్డనా అని కూడా చెప్తారట. ఎంత ఘోరం ఇది, ఎంత పెద్ద తప్పు. అసాంటి వాటిని ఇప్పటికైతే సీజ్ చేసిర్రు. మరి అంతగానం పబ్లిక్ గా ఇట్లా నడుస్తుంటే ఇన్నొద్దుల సంది పోలీసు వాళ్ళు ఏం చేస్తాన్లు, ఆఫీసర్లు ఏం చేస్తాన్లు అని మీకు అనుమానం రావచ్చు. మొన్న సిఐ వీరరాఘవులు సారు, డిఎస్పీ పార్థసారథి సారు 16 లక్షల లంచం తీసుకుంటుండే ఏసీ బోళ్లకు దొరికిర్రు. ఇక దొరికిన వాళ్ళు బొచ్చడు మందట. కోట్లకు కోట్ల రూపాయలు చేతుల మారుతున్నాయి. అందుకే ఇలాంటి దొంగ డాక్టర్లు, నకిలీ హాస్టళ్లు కుప్పలు కుప్పలుగా తేలుతున్నాయి. వాళ్ళ ప్రైవేట్ హాస్పిటళ్ళు అంటేనే ప్రజలు బెంబేలెత్తిపోయే పరిస్థితి ఉంది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా అవసరం లేని మందులు రాస్తున్నారు. ఆ మందుల మీద కమిషన్లు డాక్టర్లు తీసుకుంటున్నారు. అవసరం లేని టెస్టులు పంపిస్తున్నారు. ఆ టెస్టుల మీద కూడా కమిషన్లు తీసుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా చూస్తూ ఉంది. ఈ దోపిడీని అరికట్టడంలో అధికారులు ముందుకు రావాలి. ముందుకు రాకపోగా ఇవాళ అవినీతిని పెంచి పోషిస్తున్నట్టుగా కనబడుతుంది. హైదరాబాద్లోని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం ఆకస్మిక తనిఖీలు చేసి సూర్యాపేటలో వైద్య ఆరోగ్య శాఖలో ప్రధానంగా ప్రైవేట్ హాస్పిటల్స్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నిబంధనలు పాటించకుండా అర్హతలు లేకుండానే వాళ్ళు వైద్యం చేస్తున్నారనే పేరుతోటి వాళ్ళు ధృవీకరించడం జరిగింది. అయినప్పటికీ కూడా 2 రోజుల పాటు ఎటువంటి చర్యలు చేయకపోవడంతో డిఎంహెచ్ గారు మేము తెలంగాణ యువజన సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని కలిసి 2వ తారీఖున మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అనేక ఆధారాలతో 3వ తారీఖున అనేక పత్రికలు వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని డిఎంహెచ్ గారు ఒక పత్రిక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. మేము ఒక 4 బృందాలుగా సూర్యాపేట జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్స్ మీద తనిఖీలు చేపడుతున్నామని చెప్పడం జరిగింది. చేపడుతూనే ఎవరైతే అనుమతులు లేకుండా హాస్పిటల్ నిర్వహిస్తున్నారో వాళ్ళకు షోకస్ నోటీసులు ఇస్తామని, ఆ షోకస్ నోటీసులకు సరైన సమాధానం చెప్పబోతే సీజ్ చేస్తామని తెలిపారు. అయినప్పటికీ కూడా వారం రోజుల పాటు ఎటువంటి చర్యలు తీసుకుపోవడంతో ఇదే సమయంలో ప్రభుత్వం పైన ఒత్తిడి పెడుతూ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి కూడా మీ మెయిల్ ద్వారా తెలంగాణ యువజన సంఘం ఫిర్యాదు చేయడం జరిగింది. ఎక్కడో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వచ్చి సూర్యాపేటలో సీజ్ చేసే వరకు సూర్యాపేట జిల్లా కేంద్రానికి కూతువేట దూరంలో కలెక్టర్ ఉంటుంది. కలెక్టరేట్లోని డిఎంహెచ్ఓ గారు రెగ్యులర్గా ఈ హాస్పిటల్ని తనిఖీ చేస్తారు. వాళ్ళ దృష్టిలో లేకపోవడం ఒక హాస్యాస్పదమైన విషయం. కాదొల్లా పైసల కోసం జనం పానాలతోని ఆడుకునుడు ఏందోల్లా నాకు తెలియక అడుగుతా. పైసలు కమాయించాలంటే ఇదా దందా. డాక్టర్ అంటే ఒక నమ్మకం, పానాలు నిలబెడతారని ఒక భరోసా. ఈసుంటోళ్లు చేయబట్టి అసలైన డాక్టర్ల మీద కూడా నమ్మకం లేకుండా పోతున్నది. పైసలు గుంజుడే డూప్లికేట్ ట్రీట్మెంట్ ఇచ్చుడు, మందిని గోస ఉచ్చుకునుడు. ఏం మనుషులో ఏమోపో. పెండ్లంటేనే 100 ఏళ్ల పంట, అంతేనా? పంటనా మంటనా? ఏదో ఒకటి పట్టుర్రు, ఎవరు ఎట్లా అనుకుంటే గట్లా కదా. మళ్ళీ నడుమిట్లా నాకెందుకు ఈ పంచాది. సరే అయితే ఇక ఇప్పుడు అసలు ముచ్చట ఏంటిదయ్యా అనంటే, ఒక 80 ఏళ్ళ తాత ఉన్నాడోళ్ళ, ఆ తాతకు లగ్గం చేసుకోబుదయింది. ఏయ్ నవకురి, బీ సైలెన్స్. పాపం తోడు కోసం చేసుకుంటాండు, తప్పులేదు కదా. అయితే తాతకు దగ్గులు నేర్పుడు కాదు కానీ పెళ్లి చేస్తామని 2 అగ్గలు ముంగటమంటారు. ఆటెనక ఏమైందో చూసి తరించుండ్రమ్మా మీరే. ఇగో ఈ 2 అక్కలను గట్టిగా చూడురల్లా. చూసిర్రా ఎంత అమాయకంగా ముఖాలు పెట్టుకున్నారో కదా. అసలు ఏదో కిలాడీ లేడీలు అంటారు చూడురల్లా,
ఆ పేరు వీళ్ళకు బరాబర్ సెట్ అవుతుంది. ఇక ఇప్పుడు జైల్లో సెట్ అయిపోయినరోళ్ళ వీళ్ళ పని ఏందయ్యానంటే 50-60 ఏండ్ల దాటినోళ్లను పరిచయం చేసుకుంటారు, లగ్గాలు చేస్తాము అని సాటింపేస్తారన్నట్టు. అయితే గిట్లనే ఓ 80 ఏండ్ల తాతకు లగ్గం చేస్తాం అని ఆయనను మతిమరిపిచ్చిర్రోళ్ళ. పెండి పిల్ల కూడా రెడీగా ఉన్నది, షాపింగ్ చేయాలి అని చందన బ్రదర్స్లో షాపింగ్ కూడా చేయించిర్రట. ఇక చందన బ్రదర్స్లో షాపింగ్ చేసిన తాతకు బొమ్మనా బ్రదర్స్ బొమ్మ కనబడ్డది. పైసలు చీరలు సారెలు తీసుకొని ఈ ఇద్దరు కిలాడీలు మాయమైపోయినరు. ఇక ఈయననేమో లగ్గం కోసం ఎదురు చూచుడట. ఫోన్ కొడితే స్విచ్ ఆఫ్. పోలీసులకు ఫిర్యాదు ఇస్తే వీళ్ళ అసలు బండారం బయటపడ్డది. ఇక ఈ ఇద్దరు కిలాడీలు దిల్సుఖ్ నగర్ వాళ్ళట. ఈ అవ్వ పేరేమో తాయారమ్మ, ఈమెనేమో స్వాతి. ఎవరైతే బాగా పైసలు గల్లోళ్ళు ఉంటారో అగో వాళ్ళను మాటలతోని మత్పరిచి పెండ్లి పేరుతోని మాటలు చెప్పి వాళ్ళ కాడ లచ్చలు గుంజి పారిపోతారు. ఇక వీళ్ళ నమ్మకం ఏందంటే ఎక్కువ వయసు ఉన్నోళ్ళు పెండ్లి కోసం మోసపోయినామని బయటికి చెప్పుకోరు కదా, అందుకే వాళ్ళు గట్ల తెగబడ్డారన్నట్టు. కానీ పాపం ఎంతకాలం అని ఉంటుందోల్లా, వాళ్ళు దొరికిర్రు. మహంకాళి పోలీసులు అరెస్ట్ చేసిర్రు. అగో పోలీస్ సార్ ఏమంటున్నాడో ఇన్రిజ్జరా. పెళ్లి ప్రకటన ఒకటి వచ్చింది, 60 ఏళ్ళ వృద్ధులకు వివాహం చేసుకుంటాము, ఉద్యోగస్తులు అయి ఉంటే అట్లా అని చెప్పి ఒక ప్రకటన రావడంతో ఆ ప్రకటన బేస్ చేసుకొని ఈ చిన్నకొండయ్య వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది. చిన్నకొండయ్య ఫోన్ చేస్తే వాళ్ళ వివరాలు తాయారమ్మ ఎలియాస్ సరస్వతి చైతన్యపూర్లో ఉంటుంది, కొన్నాళ్ళు పిఎన్టీ కాలనీలో ఉండేది. అదే సందర్భంలో ఖమ్మానికి చెందినటువంటి కోనపరెడ్డి స్వాతి అని చెప్పి కూడా పరిచయం అయినారు. వాళ్ళిద్దరు కలిసి ఒక మ్యారేజ్ బ్యూరో అని చెప్పి ఓపెన్ చేసి ఈ ఎవరైతే భార్య లేని వాళ్ళు ఉంటారో వృద్ధులను చూసి, ఎంప్లాయీస్, రిటైర్డ్ అయిన ఆఫీసర్స్ ఇటువంటి వాళ్ళని చూసి పేపర్ ప్రకటన ఆధారంగా వాళ్ళకి ఫోన్ చేసి మా దగ్గర మీకు సరిపోని సంబంధం ఉన్నదని చెప్పి పిలుస్తారు. పిలిచిన తర్వాత ఒకసారి 2 సార్లు ఇట్లా ఫోన్లో మాట్లాడిన తర్వాత వాళ్ళని హైదరాబాద్ పిలిపించి హైదరాబాద్లో పెళ్లి చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి పెళ్లి చేసుకోవాలంటే బట్టలు కొనుక్కోవాలి, నగలు కొనుక్కోవాలి అవి అని చెప్పి వాళ్ళతోటి షాపింగ్ చేపించేసి బట్టలు గట్ట కొనిపించేసి బంగారం గట్ట కొనిపించుకొని తీసుకున్న తర్వాత మరుసటి రోజు ఫోన్ పనిచేయదు. అగనట అసలు లోకమంతా మోసగాళ్ళతోనే నిండిపోయింది. ఏ పని చేసినా జర వెనక ముందు ఆలోచించుకుంటా చెయ్యుర్రి, లేకుంటే అసలుకే మోసం వస్తుందో. నిజంగా ఈ షెయ్యి పార్టీ మంత్రులకు రైతుల మీద కొంచెం అంటే కూడా జాలి, దయ, కరుణ ఇసాంటి లేవని అనిపిస్తున్నదొల్లా. అసలే షెయ్యి పార్టీ ప్రభుత్వంలా రైతులు ఎట్లా గోసపడతాండ్రో చూస్తున్నాం కదా. ఆఖరికి వాళ్ళ బాధ ఈనేతెందుకు కూడా శీదర పుడుతున్నదట వాళ్ళకు. చూడండి మీరే ఏమైందో కథ. ఈ సారు ఎరికే కదా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సారు వారు భూభారతి చట్టం గురించి జనాలను జర తెలివికి పట్టుకొస్తా అని మంచిర్యాల జిల్లాలో మీటింగ్ పెట్టిండు. అసలే కొత్త కానూను, రైతులా ఎక్కువ చదువుకున్నది లేదు, వాళ్ళకి అర్థమైతలేదు. గదే అర్థమైతలేదు సారు, కొన్ని అనుమానాలు ఉన్నాయి అని ఒక రైతు లేచి అడగంగానే ఇక పొంగులేటి సారు చూడుండ్రి ఏమంటాండో. చట్టం వచ్చింది కాబట్టి మాకు సాల్వ్ చేసే సమస్యలు వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ మాకు ప్రాజెక్ట్ మండలికి తీసుకున్నందుకు చాలా కృతజ్ఞతలు, అభినందనలు. మాకు ఇక్కడ అధికారులు చాలా ఉత్సాహంగా ఉంటుంది సేవ చేసే దానికి. మాకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తీసుకునే అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు చెప్తున్నాను. నువ్వు ఇంతసేపు చెప్పావు, నీ సొంత సమస్య నాకు ఒక్కటి కూడా అర్థం కాలేదు. లోకాభిరామాయణం చెప్పావు, అసలు విషయం చెప్పలే. సార్ సబ్మిషన్ సార్ ఏంటి అమ్మ చెప్పేది ఏంటి సార్? ప్రాబ్లం ఏంటంటే సార్ సాదా బైనామాలతో చాలా సాదా బైనామాలు ఉన్నాయి, కలెక్టర్ గారు చెప్పారు. అదే కదా సమస్య సార్. ఏ ఊర్లో అది రెవెన్యూ విషయం బీమా కన్సర్న్ ఎంఆర్ఓ ఎవరు? తహసీల్దార్ సార్. సబ్మిషన్ సార్, నేను ఆడియో సార్. వీళ్ళు 30-40 సంవత్సరాలుగా ముఖం మీద చేసుకుంటున్నారు. ఇంతకుముందు కాస్ట్ కాలం, కబ్జా కాలం వచ్చి 417. ఎప్పుడు రైతు చెప్పాల్సింది ఈ ఊరు, ఈ సర్వే నెంబరు, నాకు ఇది ఇబ్బంది ఉంది సార్ ఇతను అట్లా చెప్తే నాకు అర్థమైతే దానికి నేను అడుగుతా సార్. 2020 సంవత్సరంలో నెక్స్ట్ సార్. అయ్యయ్యో చూసినావా గట్ల గసరించుకుంటున్నాడేందోల్లా. ఎందుకు కావచ్చు? అరే తెలిస్తే తెలిసింది అని చెప్పాలి, తెలియకుంటే తెలియలేదు అని చెప్పాలి. వాళ్ళకి అర్థం కాకనే కదా అడిగేది.
గీ దీనికి కూడా గిట్ల చీదరవాడు ఎందుకు? అవునా కాదా? గిట్లనే అంటుర్రల్లా అక్కడికి వచ్చినోళ్ళు. అసలైతే షెయి పార్టీ ప్రభుత్వం వచ్చినాక రైతులు ఎంత అవస్థ పడతానో చూస్తూనే ఉన్నాం మనం. కొత్త స్కీములు లేవు, పాత స్కీములకు దిక్కు లేదు, పండించిన పంటను కొనేటోడు లేడు, వానల దడుచుకుంటా సత్యనాశ అవుతున్నది, వాళ్ళని వల్కరించినోడు లేడు. ఆఖరికి రైతులు మాట్లాడుతుంటే కూడా ఇగో ఇట్లా కోపానికి రాబట్టే ఈ మంత్రులు అని గరమైతున్నారు రైతులు. నిజం చెప్తున్నానోళ్ళ, అసలు ఈ ఎండాకాలం లెక్కనే అనిపించలేదమ్మ నాకైతే. దంచే కాడికి మస్తు దంచింది ఎండ. ఇక కొన్ని వద్దులకే మళ్ళా మాయమైంది. మళ్ళా సూర్య భగవానుడు వానదేవుడు దినాము షిఫ్టుల వారిగా వచ్చి ప్రతాపం చూయించుకుంటూ పోయేది. ఎండవానకాలం లెక్కనే కొట్టింది. సరే ఇక అది అట్లుంచితే ఇప్పటికీ కూడా ఆడాడ వాన పడుతుందట కదా. పడితే వాడని కానీ రైతులే గోసపడతాండ్రు. అయితే ఇప్పుడు నైరుతి మబ్బుల ముచ్చట చెప్తా మీకు. మరి అవి ఏడదానికి వచ్చినాయి, ఏంది కథ? ఓ మళ్ళీ కలుసుకొని వద్దాం రాన్రి. ఫస్ట్ రైతులకు చిన్నపాటి తీపి మతలబు ఏందయ్యా అనంటే, మన నైరుతి మబ్బులు ఇంకో 4-5 రోజులల్లా మన దేశంలోకి వస్తాయట. ఫస్ట్ కేరళం దాక్తాయి కదా, ఇక 24 కన్నా 25 కన్నా వస్తాయట నొల్లా. అసలైతే ఫస్ట్ 27కు వస్తాయి అని అన్నారు. కానీ వాటి జోరు చూస్తుంటే ముందుగానే వచ్చేటట్టున్నాయని ఇప్పుడు చెప్తాండ్రు. లెక్కకైతే మే అయినాక వస్తాయి కదా, జూన్ ఫస్ట్ వారంలోనన్నా 2వ వారం వచ్చేది. కానీ ఈసారి మే నెల ఒడవక ముందే వస్తున్నాయట. ఇక ఇంకో దిక్కు వానలు కూడా ఈ తాప మంచిగానే పడతాయి అని అంటాండ్రు వాతావరణ శాఖోళ్ళు. కానీ ఏం ఫాయిదానొల్ల, మన రైతులకు పెట్టుబడి పైసలు చక్కగా ఇస్తలేరాయే, పండించిన వడ్లను కొనేటోళ్ళు లేరాయే, బోనసుల ఊసే తీస్తలేరాయే, ఎరువులు యాళ్ళకు అందుతలేవాయే. చూసినవా వాన యాళ్ళకు వడ్డా ఏం ఫాయిదా అన్నట్టే అవుతున్నది కథ. అన్నట్టు ఇప్పటికి కూడా మన ఊర్లల్లా వానలు పడుతున్నాయి. లోవు చిన్నగా మెల్లగా ఏదో ఉపరితల ద్రోణట. ఇక ఆ ద్రోణితోని ఆడ వానలు పడుతున్నాయి. అటు ఆంధ్ర దిక్కు అయితే పెద్ద వానలే పడుతున్నాయి. ఇక ఇంకో దిక్కు బెంగుళూరు మునిగినంత పనైంది. నిజమంటనోళ్ళ బెంగుళూరుల తక్లీఫ్ చూస్తుంటే నాకే పానం కలుపుకుమంటాంది. రోడ్లేవో చెరువులేవో ఏర్పడకుండానే ఉంటున్నది. కానీ ఈ తాప ఎండాకాలం మాయిల్నే ఒడిచినట్టు కొడుతున్నది కదా. ఏందో ఏమో పోన్రమ్మ, రాను ఈ వాతావరణం కాలాలు అన్ని మాయా బజార్ లెక్కనే ఎత్తాన్నాయి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. వస్తున్నా స్వామి వస్తున్నా, వచ్చే నెలలనే నిన్ను దర్శనం చేసుకుంటా. టికెట్లు కూడా విడుదల చేసిరట. నిజమల్లా నాకు ఏడాదిలో ఒక 2 మాటలన్నా తిరుమల ఎంకన్న దర్శనానికి పోకుంటే పానమంతా ఎట్లెట్లనో కొడుతుంది. ఇటు యాదాద్రికి పోతా, అటు ఎంకన్న కాడికి పోతా, అప్పుడు పానం నిమ్మలమైతుంది. సరే ఇక నా సంగతి పక్కకు పెట్టుర్రి. ఒక కుటుంబం వల్ల ఎంకన్న దర్శనం కోసం 17 ఏళ్ళు కొట్లాడింది. అరే అవ్వంటనొల్లా ఆఖరికి కోర్టు చెప్తే ఎంకన్నకు సేవ చేసేటందుకు పోతున్నది. ఎంకన్న కాడికి పోవడానికి నడిమిట్లా ఈ కోర్టు ఎందుకు, గన్నేండ్లు ఎందుకు పట్టినాయి అని అంటారా? పాండ్రి చెప్తాగాని. ముచ్చటేంటిదంటే ఈ అన్న పేరు చంద్రశేఖరు, మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటాడు. కొడుకు కోడలు ఇట్లా కుటుంబంతోని కలిసి ఎంకన్న దర్శనానికి పోవాలనని ఎన్నడో 2008లో అనుకున్నారు. శ్రీవారి మేల్చా తిరుప్పావై సేవా టికెట్ల కోసం అప్పుడే టీటీడీకి 21,000 రూపాయల డీడీ కట్టిరు. పైసలు కట్టి ఏండ్లు గడిచినాయి గాని టీటీడీ నుంచి సప్పుడు లేదు. అడగంగా లాస్ట్కు 2021 సెప్టెంబర్లో రాన్రి, అప్పుడు సేవల పాలు పంచుకోర్రి అని టీటీడీ చెప్పింది. అయితే అప్పుడే కరోనా వచ్చే కదా, ఇక ఈ కరోనా చేయబట్టి సేవలన్నీ రద్దు చేసిర్రు. మరి అటెన్కనన్న ఛాన్స్ ఇవ్వమంటే ఇయ్యలేదట. ఇక చంద్రశేఖర్ అన్న డైరెక్ట్ అదాలత్కు పోయిండు న్యాయం కోసం. ఇక కోర్టు కూడా ఈ అన్న దిక్కే తీర్పు చెప్పింది. 4 రోజులల్లా ఈ కుటుంబానికి శ్రీవారి సేవలలో పాల్గొనేటట్టు ఛాన్స్ ఇయ్యాలి అని టీటీడీకి చెప్పింది. ఆగర్సే ఇట్లా చేయకుంటే 20 లక్షలు వాళ్లకు జుర్మానా కట్టాలి అని తీర్పిచ్చిందోళ్ళ. ఇక ఈ తీర్పును మెచ్చని టీటీడీ రాష్ట్ర కోర్టుకు పోయింది. వాళ్ళేమో జిల్లా కోర్టుల్నే తెలుసుకోవాలి అని చెప్పిర్రు. జిల్లా కోర్టు మళ్ళా మొన్న 15వ తారీఖు నాడు విచారణ చేసింది. ఇక ఈ నెల 15న విచారణ చేసింది. టీటీడీదే తప్పని తేల్చేసింది. ఇదివరకు ఇచ్చిన తీర్పు ప్రకారం చంద్రశేఖర్ కుటుంబానికి సేవల్లో పాల్పంచుకునే ఛాన్స్ ఇచ్చుడే కావాలి, లేకుంటే జుర్మానా కట్టాలి. దర్శనం ఇప్పిస్తారా, పైసలు కడతారా
అని కోర్టు నిలదీసింది. ఇక లాస్ట్ కు టీటీడీ దిగచ్చి వచ్చే ఆగస్టు 14-15 తారీఖులల్లా శ్రీవారి సేవలల్లా పాలు పంచుకునేందుకు వీళ్లకు టికెట్లు ఇచ్చింది. అదన్నట్టు సంగతి. అంటే ఎన్నడో 2028 టికెట్ బుక్ చేసుకుంటే అప్పటి సంధి పోరాటం చేస్తే ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత వీళ్లకు కోర్టు సాయంతోనే ఎంకన్న దర్శన భాగ్యం కలిగింది అన్నట్టు. ఇదంతా శ్రీవారి మహిమే అని వాళ్ళంటాన్రు. అసలు 17 ఏళ్ల సంధి ఏమైందో చెప్తాడు ఈసారు. ఇనుండ్రి మీరే. 2007లో తిరుమల శ్రీవారి దర్శనం కోసము మేల్చాటు వస్త్రం టికెట్స్ బుక్ చేసుకున్నాం. అవి మాకు 2021లో 10th సెప్టెంబర్కు అలాట్ అయ్యాయి. తర్వాత మా బాబు కోసం అని చెప్పి 2008లో ఒకటి తిరుప్పాడ బుక్ చేసుకున్నాం. అది కూడా సెప్టెంబర్ 2021లో అలాట్ అయింది. అది 2 టికెట్లు అందరం కలిసి వెళ్తాం కదా అని చెప్పి చాలా సంతోషకరంగా ఉన్న సమయంలో మాకు అక్కడ నుంచి ఒక లెటర్ వచ్చింది. అనివార్య కారణాల వల్ల మీ టికెట్లు మీ సేవలు క్యాన్సిల్ చేస్తున్నాం, మేము మీరు వచ్చి వాళ్ళకి దర్శనం కావాలంటే చేసుకోండి, మీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి అని ఒకటి ఇచ్చారు. అన్నీ మొత్తం ఆర్జీ తీసుకొని ఈవో గారి దగ్గరికి వెళ్ళాను పర్సనల్గా. ఈవో గారిని కలిశాను. కానీ అప్పుడున్న స్టాఫ్ ఎవ్వరూ నాకు సపోర్ట్ చేయలేదు, ఎవ్వరు నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. 1 ఇయర్ తర్వాత చూసి కోర్టుకి వెళ్ళాను. అది కేసు నడిచింది, 3-4 ఏళ్ళు నడిచింది. నడిచిన తర్వాత మన ఫోరంలో మన జడ్జి గారు మీరు టికెట్లు ఇస్తారా లేకుంటే మీరు జైలుకి పోతారా అని చెప్పి గట్టిగా అన్నారు. అంటే వాళ్ళు ఏమన్నారంటే మేము టికెట్లు ఇవ్వలేము, 20 lakhs రూపీస్ ఇస్తాం, తీసుకోండి, విత్డ్రా చేసుకోండి అన్నారు. అంటే మేము 20 lakhs తీసుకోవడానికి ఒప్పుకోలేదు. మాకు కావాలి సేవలు, నాకు డబ్బులు వద్దు అని మేము మళ్ళీ వెళ్ళాం కోర్టుకి. వెళ్తే మేడం దయ వలన మాకు టికెట్లు అంతా ఎవరికి అక్కడ నుంచి ఆఫీస్ నుంచి టికెట్లు తీసుకొని వచ్చి మాకు టికెట్లు హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ కేసు విత్డ్రా చేసుకొని పోయిండ్రు. దీని నుంచి మాకు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. మేము 2007లో మేల్చేటి వస్త్రం కోసం బుక్ చేసుకున్నాము. అయితే అది మాకు 18 సంవత్సరాలకు మాకు రావడం చాలా సంతోషం అనిపిస్తుంది. నిజంగా ఈ కుటుంబం చేసిన పోరాటాన్ని తారీఫ్ చేయవలసిందేనోళ్ళ. అదే వేరే టోళ్ళు ఉంటే ఎవడు తిరుగుతాడు, పైసల ఖర్చు, మళ్ళీ టికెట్ తీసుకుంటే అయిపోతుంది కదా, పోతే ఓని పైసలు అని అనుకుంటారు. కానీ అన్నట్లు అనుకోలేదు. నియతి దిక్కు నిలబడ్డాడు. లేట్ అయినా న్యాయం కోసం ఎదురు చూసిండు. ఆగుండ్రు ఒక్క నిమిషం ఆగో చూడుర్రు. గీ అమ్మగారేమో చెట్టు మీద ఎక్కి కూర్చున్నది. ఆ పర్ఫార్మెన్స్ ఏందో చూడుర్రు. జరా ఓ కెమెరామ్యాన్ అన్న జర కెమెరా అటు తిప్పే. చూస్తున్నారా పర్ఫార్మెన్స్ ఎట్లున్నదో అమ్మగారిది. భూగోళం మొత్తంలో ఏడ జాగ దొరకనట్టు ఈ మేడం గారు షిటారు కొమ్మన నిలబడి కళాపోషణ చూయిస్తాంది. అయ్యో నీ పర్ఫార్మెన్స్ పాడుగాను, ఆ కొమ్మ లటుక్కు నిరిగేనా అంటే అమ్మగారి పని అవుతుంది కదా. కాదోల్లా అవసరమా ఇట్లా చేసుడు? ఎంత ఫేమస్ కావాలని మనసులుంటే మాత్రము ఇదా తరీకా? ఇంకేమంటది, ఇది నా గుండె ధైర్యం, మన్నుల ధైర్యం అని దిక్కుమాలిన సాకులు ఒకటి. ఇదట గుండె ధైర్యం అట. దీన్ని ధైర్యం అని అనరు, పిచ్చి పిచ్చి అంటారు తల్లి. मैं हूँ पेड़ों की रानी और इतनी जल्दी खत्म नहीं होगी मेरी कहानी. मैंने आप सभी लोगों को बहुत चेतावनियां दी हैं, पर उसके बावजूद भी मुझे अभी सुनने में आ रहा है कि कुछ तुच्छ प्राणी है जो कि अपने स्वार्थ के लिए पेड़ों को काट रहे हैं अभी भी. तो मैं उन लोगों को चेतावनी दे दूं कि रुक जाओ, बंद कर दो पेड़ों को खत्म करना, बंद कर दो प्रकृति को नुकसान पहुंचाना, वरना मैंने अगर शुरू किया तुम लोगों को खत्म करना तो कोई नहीं बचेगा, सब मरेंगे. सब लोगों को पेड़ों को लटका लटका कर मारूंगी मैं हूँ पेड़ों की रानी और आ चुकी हूँ मैं लेने अपना इंतकाम. अब चाहे तूफान आए, चाहे आंधी आ जाए, धूप हो या फिर ये बारिश हो, मुझे कोई नहीं रोक सकता. मैं अपना इंतकाम लेके रहूंगी. जिन लोगों ने पेड़ों को काटा है, प्रकृति को नुकसान पहुंचाया है, सबको खत्म करके रहूंगी. अपनी इस प्रकृति को बचा कर रहूंगी, क्योंकि मैं हूँ पेड़ों की रानी, पहाड़ों की रानी, प्रकृति की महारानी.
मेरा ఈమె అనే కాదల్లా సోషల్ మీడియాల లైకులు ఫాలోవర్ల కోసము ఇగో ఇసుంటోళ్ళు చేసే ఘనకార్యాలు చూస్తుంటే చక్కెర వచ్చినట్టే అవుతుంది. ఒకడేమో బండి కింద రీలు ఎత్తాడు, ఇంకోడేమో కొన మీదకెళ్ళి దునుకుతాడు, బస్సులల్లా కార్ల మీద. అసలు ఏంది వీళ్ళకి ఏమైంది? కాలు రెక్కలు ఇరిగితే మంచిగా దావకాన్లో వంటారు, డబుల్ రొట్టెలు తినుకుంటా గ్లూకోజులు ఎక్కించుకుంటా ఆరామ్స్ ఉంటారు. కానీ తిప్పలంతా అమ్మనాయనలకే కదా, గాయంత సోయి ఉండదా నల్ల ఇళ్లకు? దొంగలు, దివానాగాళ్ళు, స్మగ్లర్లను మన ధూమ్దా ముచ్చట్లల్లా బొచ్చడు మాటలు చూపించిన కదనల్లా మీకు. ఇప్పుడు మీరు ఎన్నడూ కూడా చూడని వినని స్మగ్లర్ను పట్టుకొచ్చిన. ఉత్త పచ్చి స్మగ్లర్ కాదు, పుష్ప కంటే డేంజరు, వీరప్పన్ కంటే కంతిరి అంత తోపు స్మగ్లర్ను మీరు కూడా మల్క దర్శనం చేసుకొని రమ్మా. ఏంది బొమ్మనా? ఏ బొమ్మ కాదు, పిల్లి లెక్కున్నది కదా. పిల్లే పిల్లే. వీళ్ళకేమన్నా దిమాగ్ సర్కాయించిందా ఏంది? పిల్లిని వస్తాను గిట్లా గిట్లనే అనుకున్నా. అయితే ఒక కంత్రి స్మగ్లరు పుష్పను మించిన దొంగ అనే కదా. అగో ఆ స్మగ్లరు ఆ దొంగది ఈ పిల్లే. అరే అవ్వంటే ఈ పిల్లి డ్రగ్స్ను దాచిపెట్టుకొని స్మగ్లింగ్ చేస్తుంది కాదు. అమెరికా దేశం కోస్టారికలా ఈ దొంగ పిల్లి జైల్లో ఉన్న ఖైదీలకు డ్రగ్స్ సప్లై చేస్తాందట. రాత్రిపూట జైలు ఫెన్సింగ్ దాడుతుంటే పోలీసు వాళ్ళు దొరకబట్టిర్రు. దొరికినాక ఇది దొంగ సూపులు చూస్తాందట. దీని శకలు చూస్తే పోలీసు వాళ్ళకి అనుమానం కొట్టింది. ఇక దాన్ని కొత్తే అయ్యో గిట్లా డ్రగ్స్ వెళ్ళినాయి. కథకు నా వాడెత్తు. అగో ఆ దొంగ సూపు ఎట్లా చూస్తాందో చూడు. ఇంకా అసలు ఈ పిల్లి ఎక్కడిది? దీనికి గింత మంచిగా ట్రైనింగ్ ఇచ్చినోడు ఎవడు? ఇవన్నీ ఇప్పుడు పిల్లిని ఎంక్వైరీ చేసి పనిలో పడ్డారు పోలీసు వాళ్ళు. కానీ ఆ పిల్లి ఏమో ఏం అడిగినా మ్యావ్ మ్యావ్ అనే అంటుందట. ఇంకేమంటది పాటు, గట్లున్నది కథ. ఇవన్నట్టు రియాలిటీ ముచ్చట్లు. మళ్ళా రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తా. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండండి టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా, బాయ్ బాయ్.